సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలో నరేంద్రాచార్య మహారాజ్ పాదక దర్శన కార్యక్రమంలో అపశృతి. భారీగా వచ్చిన ఈదురుగాలులతో కూలిపోయిన టెంట్లు, సుమారు 50 మందికి పైగా గాయాలు. నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలింపు. వందలాదిగా కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులు. ఇక్కడ అత్తమా ఏం కాదు టెంట్ అనేది గ్రామంలో సప్తాహ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఈ బిరుగాలి తర్వాత వాతావరణంతో ఆ టెంట్ అంతా పడిపోయి భక్తులకి చాలామందికి ఇంజురీస్ అయినాయి. అందులో కొందరు సీరియస్ ఉన్నారు, కొందరు ఇక్కడ నారాయణఖేడ్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు, కొందరికి ఫర్దర్ చికిత్స కోసం సంగారెడ్డికి పంపించడం జరిగింది. ఇది విషాదకరం. మా సహానుభూతి ఉంటుంది. ప్రజలంతా జాగ్రత్త ఉండాలని ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. వాసర్ విలేజ్ లోపల నరేంద్ర మహారాజ్ భక్తులందరూ టెంట్ ప్రోగ్రాంలో ఇట్లా గాలి వచ్చి పెద్ద ఎత్తున టెంట్ ఎగరడం జరిగింది. టెంట్ ఎగిన అప్పుడు అదే ఏరియాలో మేము కూడా అక్కడనే ఉన్నాము. ఆ సమయంలో మా దిక్కు టెంట్ పడలేదు, మా భక్తుల దిక్కు అక్కడ పడ్డది. కాళ్ళు ఇరుగుడు, చేయి ఇరుగుడు, మళ్ళా నెత్తి బలుగుడు అయింది. ఇట్లా జరగకుండా భక్తుల మీద జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండలంలోని వాసర్ గ్రామంలో సప్తాహ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి అక్కడ 2000కు పైగా భక్తులు రావడం జరిగింది. మరి అకస్మాత్తుగా వాతావరణం అనుకూలించక ఏదో సుడిగాలి రూపంలో వచ్చి టెంట్ అంతా పడిపోయి మరి అక్కడ ఉన్న భక్తుల మీద పడి సుమారు 20 మంది 30 మంది దాకా హెడ్ ఇంజురీస్ కానివ్వండి, లెగ్ ఇంజురీస్ కానీ జరగడం అయింది. మరి అక్కడే ఉన్నటువంటి భక్తులు కానీ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్లో 108 అంబులెన్స్ కాల్ చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మరి వారి పరిస్థితులు అన్నీ తెలుసుకున్నాం. కొంతమేరకు ఎక్కువ ఇంజరీ అయినటువంటి వాళ్ళకి సంగారెడ్డి తీసుకెళ్తున్నారని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. మిగతా వారికి ఇక్కడే క్యూర్ చేసి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాతావరణంలో వర్షాలు, ఎండలు ఎప్పుడు వస్తున్నాయో తెలియట్లేదు. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త వహించాలని చెప్పేసి తెలియజేస్తూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.